చందమామ కథలు. వీరయ్య దయ్యం. ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తిలా తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాము కరిచింది. ఇరుగు పొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహన క్రియలు జరిపించి వచ్చాడు. ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగోబల అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్లు ఆమె కలగని కెవ్వున అరిచి లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏమైంది మంగమ్మ, పీడకల గాని వచ్చిందా అని అడిగారు. నా మొగుడు దయ్యం అయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన 3వ రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు కింద మూర్చిపోయి పడి ఉన్న ఒక కోమటిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు. కోమటి మొదట పిచ్చి చూపులు చూసి తర్వాత తేరుకొని క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు. ఆ కోమటిది సమీపంలో ఉన్న మరొక గ్రామం. అతడు తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడు ఈ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను 3వ జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. అతడు శ్మశానం దగ్గరకు వచ్చేసరికి నక్కలు గుడ్లగోబలు అరవడం వినిపించి భయం పుట్టుకొచ్చింది. మర్రి ఆకులు గలగలమన్నాయి. మర్రి ఓడ పట్టుకొని తెల్లని పల్చే లాల్చి వేసుకొని ఎవరో ఊగుతున్నట్లు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ కోమటికి దయ్యాల భయం జాస్తి. దానికి తగ్గట్లుగా ఆ దయ్యం, ఒరే కోమటి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నేనెవరో తెలుసా, వీరయ్యను అన్నది. వెంటనే కోమటికి స్పృహ తప్పింది. కోమటి మాటల్లో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు కోమటి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కానీ వాళ్లకు అక్కడ చిల్లుగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. గంగిగోవు లాంటి తన భర్త దయ్యం కావడమే కాక బాటసారులను బాధించి దోచుకోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోయింది. వాళ్ళు ఆమెను పలకరించడం మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగురు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరెంత అందంగా ఉంటుంది అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి, ఏమీ దొరక్కపోయినా నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడ ఈ కూర్చున్నాడు, వాణ్ణి మర్యాదగా ఊరు వదిలి వెళ్ళమను, లేకపోతే నీకు మర్యాద దక్కదు అని బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. వరుసగా మరి 3కి దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం ఛాయలకు పోవడం లేదు, అటునుంచి రావడమూ లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం తమలో తాము చర్చించుకొని మంగమ్మతో, నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే గాని మాకు దయ్యం పీడ వదలదు, రేపు మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పడానికి గుండె రాయి చేసుకుని చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కోతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మల్లో నుంచి, ఆగవే ఆగు, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, నేనెవరనుకుంటున్నావు, వీరయ్యని అన్న మాటలు వినిపించాయి. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరి వైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి జరిగిందంతా రాజయ్యకు చెప్పి, ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు, వాణ్ణి నలుగురికి పట్టించాలి అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ కూడా సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో, రేపు ఊరు విడిచిపోతున్నాం అని చెప్పేసింది. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్ల రంగు పూసుకుంటే రాజయ్య అచ్చంగా వీరయ్యలాగే ఉన్నాడు. ఇద్దరు శ్మశానం చేరారు. రాజయ్య తెల్ల ధోవతి తెల్ల లాల్చీ తొడుక్కొని మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నాడు.
మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది. కొంచెం సేపటికి ఊరు వైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచె లాల్చీ ధరించి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు. తరువాత వాడు గుడ్లగూబలు కూసినట్లు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటకు వస్తాడా అని మంగమ్మ తొర్రకేసి చూస్తూ ఉన్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, దొంగ వెధవా, నా పేరు పాడు చేస్తావా? చూడు నిన్నేం చేస్తాను. నేనెవరనుకున్నావు? వీరయ్యని అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీద మనిషి కింద పడ్డాడు. వాడు భయంతో వణికిపోతూ, తప్పైపోయింది, క్షమించు వీరయ్య అని బతిమాలాడు. నిన్నేమీ చెయ్యను, ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, నా మొగుడి పేరు పాడు చేస్తున్న దొంగ వెధవని చూద్దురుగాని రండి అని నలుగురిని వెంట పెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బెత్తరపోయాడు. వాడు తను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు. దొంగ వెధవ, ఇదా నువ్వు చేసే పని అంటూ ఊరి వాళ్ళు వాడి మీద పడి చితక తన్నారు. అప్పుడు చెట్టు తొర్రలో నుంచి రాజయ్య తొంగి చూసి, ఏమిటి గొడవ, ఏం జరిగింది, నాకు కాస్త కునుకు పట్టిందిలే అన్నాడు. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసిందంతా చెప్పిన మీదట వీరయ్య దయ్యమే నకిలీ దయ్యాన్ని పట్టి ఇచ్చినట్లు ఊళ్ళో వాళ్లకు అర్థమైంది. పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకొని ఊళ్ళోనే ఉండమని బతిమాలారు. దయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరికీ చెప్పకుండానే తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత వీరయ్య దయ్యాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు.